హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొబ్బరి ఉండల రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. ఎలాంటి పాకం పట్టకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో కేవలం కొబ్బరి బెల్లం మాత్రమే ఈజీగా చేసుకునే కొబ్బరి ఉండలు. ఏదైనా మన ట్రెడిషనల్ ఫుడ్డే. ఎంతో హెల్తీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే కొబ్బరి ఉండలు పిల్లలకి ఇష్టంగా తినే విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కొబ్బరిని మిక్సీలో వేసేసి తురుముకున్నాను. 1 కప్పు కొబ్బరి తురుముకి 3.5 కప్పు బెల్లం వేసుకున్నాను. కొబ్బరి బెల్లంని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాను. కొబ్బరి బెల్లం బాగా కలిసేలా కలుపుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకున్నాను. కొబ్బరి నుంచి వచ్చే చెమ్ము ఉంటుంది కదా, సో అది బెల్లంతో కలిసి బెల్లం స్లోగా కరగడం స్టార్ట్ అవుతుంది. బెల్లాన్ని డైరెక్ట్గా ఇలా కొబ్బరితో కాకుండా బెల్లం పాకం పట్టి కూడా వేసి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, పాకం ఫిల్టర్ చేయాలనుకుంటే. బట్ ఈ ప్రాసెస్లో చేస్తే మీకు కరెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్ అయితే వస్తుంది. కాసేపటికి బెల్లం కరిగి ఇలా కొంచెం లూజ్ అవుతుంది. ఇలా కొద్దిగా లూజ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం చిన్న చిన్న ముక్కలుగా ఉంటే గరిటెతో అలా మెదుపుతూ ఉంటే కరిగిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా అవడానికి నాకైతే 1/2 అవర్ టైం పట్టింది. ఇలా స్లోగా నిదానంగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ టెక్స్చర్ లైట్గా ప్యాన్ నుంచి వదలడం స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు 1 స్పూన్తో కొద్దిగా తీసుకొని అది చల్లగా అయ్యాక ఒక ఉండలా తయారైతే అప్పుడు కరెక్ట్ టెక్స్చర్ వచ్చినట్టే. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అందులో కొద్దిగా యాలకుల పొడి, గీ వేసి బాగా కలిసేలా కలుపుకున్నాను. తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నాను. కొద్దిగా చల్లగా అయ్యాక చేతికి గీ అప్లై చేసుకొని కొద్దిగా ముద్దను తీసుకొని ఉండలాగా అయితే చేసుకున్నాను. పాకాన్ని కనుక మనం కరెక్ట్గా ప్రిపేర్ చేస్తే ఉండలు ఈజీగా చుట్టేయచ్చు, చేతికి కూడా అంటుకోదు. చూసారా కొబ్బరి ఉండలు ఎలా తయారైపోయాయో? చాలా టేస్టీగా, ఎంతో హెల్తీగా, సింపుల్గా, ఈజీ వేలో కొబ్బరి ఉండలు ఎలా చేశానో చూపించాను. కేవలం కొబ్బరి బెల్లంతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది అంతే. పాకం పట్టి కాకుండా కొబ్బరి బెల్లం కలిపేసి అలా పెట్టేసి ఈ ప్రాసెస్లో ఒక్కసారైనా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ కూడా చేయండి. చూసారా నేను కొబ్బరి ఉండల్ని ఈజీ వేలో ఎలా తయారు చేశానో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.